తెలుగు రాష్ట్రాల రాజకీయాలు, మీడియా, కార్పొరేట్ వ్యవహారాల్లో ఆ మాటకొస్తే దేశవ్యాప్తంగా కూడా ఎప్పుడూ కూడా ఒక ఆసక్తికరమైన అంశంగా ఉన్నది మార్గదర్శి చిట్స్, డిపాజిట్స్. దీని మీద వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వ హయాంలో చాలా దుమారం జరిగింది. తర్వాత ఆ సంస్థ దాని నుంచి బయటపడింది. కేసులు ఉమ్మడి రాష్ట్రంలో కానీ, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కానీ జరిగాయి. సుప్రీంకోర్టు వరకు వెళ్ళాయి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఈ మధ్యకాలంలో మళ్ళీ దాడులు, గాలింపులు అవి ఇంకా కొనసాగుతున్నాయి. అది ఇంకా ముగియలేదు. ఇలాంటి సమయంలో చాలా కీలకమైన, సంచలనమైన తీర్పు సుప్రీంకోర్టు నుంచి వచ్చింది. ఇది ఎవరికి అనుకూలం, ఎవరికి వ్యతిరేకం అని ఆలోచించడం కంటే కూడా ఇంతగా దేశాన్ని, ప్రజలను ఆకర్షించిన, అలాగే లక్షలాది మంది డిపాజిటర్లతో లేదా చీటీ పాటదారులతో ముడిపడి ఉన్న ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఎందుకు చెప్పింది, ఇది కీలకమైంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విశ్వనాథ్ల ధర్మాసనం ఈరోజు తీర్పు చెప్పింది. ఏమని అంటే, మార్గదర్శి కేసును ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు, అంటే ఇంకా రేపటితో ఉమ్మడి హైకోర్టు ముగిసిపోయి తెలంగాణ హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విడిపోతాయి అనగా తీర్పిచ్చింది. ఈ కేసును మూసేస్తూ ఈ కేసుల్లో అందరికీ, డిపాజిటర్లందరికీ కూడా మేము వెనక్కి ఇచ్చేసాం, ఇంక ఈ సమస్య లేదు అని మార్గదర్శి తరఫు న్యాయవాది చెప్పినట్టు, ప్రభుత్వాల నుంచి ఏం అభ్యంతరాలు లేవు కాబట్టి కేసు మూసేస్తున్నామని అప్పుడు తీర్పు చెప్పారు. ఈ తీర్పు చెప్పిన విషయం కూడా చాలా కాలం పాటు పెద్దగా ప్రచారం పొందలేదు. ఎప్పటి నుంచో 2006 నుంచి చూస్తున్న వాళ్ళకు కూడా ఇది తెలియదు, నాలాంటి వాళ్ళకు కూడా. అయితే హఠాత్తుగా ఒక దశలో ఉండవల్లి అరుణ్ కుమార్, ఎవరైతే ఈ అంశాన్ని ఎప్పుడు ఈ తీగలాగుతున్నాడో, ఆయన దీని మీద చాలా నిగూఢంగా, గుంభనగా దీని కేసు ముగించారు. ఇది న్యాయం కాదు, దీన్ని తిరగదోడాలి అని చెప్పి ఆయన సుప్రీంకోర్టులో మళ్ళీ పిటిషన్ వేశారు. పిటిషన్ వేస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు కూడా, హైదరాబాద్లో ఉంది కాబట్టి తెలంగాణ మాత్రమే అంటే కుదరదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా చేర్చాలి, ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కాబట్టి అది ఒకటే చాలదు అని కూడా ఆయన వాళ్ళని కూడా పిలిపించాలి. అలాగే రిజర్వ్ బ్యాంకును కూడా భాగస్వామిని చేయాలి. ఇలాంటి కొన్ని ఆయన స్వయంగా న్యాయవాది, అలాగే తనకున్న దాంతో ఇంకా న్యాయవాదిని కూడా పెట్టుకొని ఆయన వాదించారు. ఇది నడుస్తూ వచ్చింది. ఇంత లోపల జగన్ ప్రభుత్వం కూడా తన కొత్త గాలింపులు, కొత్త ఫిర్యాదులు అది నడుస్తున్నాయి. అది వేరే సమస్య అనుకోండి. ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ సమస్యలు ఏమనెత్తిన తర్వాత జగన్ ప్రభుత్వం తనతో కలిసి వస్తుందా లేదా, అది చాలా కీలకమైన అంశం అని కూడా ఆయన చెప్తూ వచ్చారు. ఈ ప్రభుత్వం చేరింది. సో ఈ ప్రభుత్వం కూడా ఈ కేసులో మార్గదర్శి వాదనలకు వ్యతిరేకంగా అక్కడ వాదించింది. అక్కడ జరిగింది ఏంటంటే, వాళ్ళు రెండు అంశాలు లేవనెత్తారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే కనుక 2300 కోట్లు డిపాజిట్లు సేకరించారు అప్పట్లో. అవన్నీ తిరిగి చెల్లించారా లేదా అనేది ఒక సమస్య అయితే, సుప్రీంకోర్టులో ఈ కేసు నడుస్తుండగా కూడా వీళ్ళు ఇంకో 2000 కోట్లకు పైన వసూలు చేశారు అన్నది రాష్ట్ర ప్రభుత్వ తరఫు న్యాయవాది చేసిన వాదన. ఉండవల్లి వాదన ఇంకో విధంగా ఉంది. సేకరించిన డిపాజిట్లు వెనక్కు కట్టారా లేదా అనేది ఇక్కడ పాయింట్ కాదు. కట్టినంత మాత్రాన తప్పు కాకుండా పోదు. రిజర్వ్ బ్యాంక్ 1934 సెక్షన్ 45S ప్రకారం హిందూ అవిభక్త కుటుంబం, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ డిపాజిట్స్ సేకరించడానికి అవకాశం లేదు. కానీ ఇక్కడ వీళ్ళు డిపాజిట్లు సేకరించారు అన్నది ఆయన యొక్క ప్రధానమైన అభియోగం. ఒకవేళ తర్వాత డబ్బులు వెనక్కు కట్టారు అని అనుకున్నప్పటికీ కూడా దానివల్ల ఈ కేసేం మారదు. దీన్ని తెలంగాణ హైకోర్టు ఏకపక్షంగా ముగించటం అన్నది కూడా సరికాదు, ప్రభుత్వాలు దాన్ని ఎదుర్కోకపోవడం సరికాదు అని ఆయన వాదించారు. దీని మీద ఇది ఒక ఏడాదిన్నర నుంచి నడుస్తూ వచ్చింది. మార్గదర్శి ఏమో ఈ కేసు లేదు, ఎప్పుడో అయిపోయింది, మేము డబ్బులు ఇచ్చేసాము, కేవలం రాజకీయ ఉద్దేశాలతో దీన్ని సాగదీస్తున్నారు అని వాళ్ళు వాదించారు. కక్ష సాధింపు లాంటివి కూడా వచ్చాయి. మరోవైపున ఉండవల్లేమో నేను ఎప్పుడు కూడా ఆయన మా మీద రాజకీయ కోపంతో చేస్తున్నారని వాళ్ళంటే, కాదు, దీన్ని దాటేయటం కోసం ఇతర పద్ధతులు ఉపయోగిస్తున్నారు, కాబట్టి నేనైతే న్యాయం కోసమే దీన్ని
డిపాజిటర్లకు సంబంధించి, అలాగే చట్ట నిబంధనల ఉల్లంఘన జరిగిందా లేదా అనేది చాలా ముఖ్యమైనది. మూడోది, అంత ఆదరాబాదరాగా ఎందుకు మూసేశారు, 2 రాష్ట్రాలను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు, ప్రభుత్వాలు ఎందుకు వాదించలేదు, ఇట్లాంటి చర్చ ఏమో ఆయన చేశారు. సో ఎట్టకేలకు ఇన్ని రోజులు విచారణ జరిగిన తర్వాత గతంలో తీర్పు మళ్ళీ విచారణ జరిపి, ఈ విచారణ కూడా చాలా వాడివేడిగానే జరిగింది. ఆ వివరాలు మీడియాలో ఉన్నాయి. చివరకు జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం తీర్పు చెప్పింది, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోకముందు చివరగా ఉమ్మడి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు చెల్లదు. ఆ తీర్పును రద్దు చేసింది సుప్రీంకోర్టు. మళ్ళీ మీరు విచారణ జరపండి, 6 నెలల లోపల అనుకుంటాను కొంత గడువు పెట్టారు, ఈ విచారణ పూర్తి చేయండి. ఈ విచారణ ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ తరఫున వాదించిన న్యాయవాది హిందూ అవిభక్త కుటుంబం HUF హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ డిపాజిట్లు సేకరించకూడదు నిబంధనల ప్రకారం, అదైతే పొరపాటే అని వాళ్ళు చెప్పారు. ఇక్కడ మార్గదర్శి చిట్స్, మార్గదర్శి ఫైనాన్షియర్స్, లేకపోతే ఇంకా రకరకాల పేర్లు ఉన్నాయనుకోండి, మనమేమి టెక్నికల్గా చెప్పలేం, కానీ అందులో హెచ్చు తగ్గులు చూడొచ్చు, అందులో తేడా ఉంటే సర్దుకోవచ్చు కూడా. కానీ ముఖ్యంగా కొన్నిసార్లు హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీగా దాన్ని చూపిస్తున్నారు, ఇంకొన్నిసార్లు ఏమో ప్రొపరైటరీ కన్సర్న్గా చూపిస్తున్నారు. ఇది పరస్పర విరుద్ధంగా ఉంది అన్నది ఇటువైపున ఉండవల్లి లాంటి వాళ్ళు చేసిన వాదన. మొత్తానికి సుప్రీంకోర్టు ఈ డిపాజిట్లు ఎన్ని సేకరించారో అందరికీ తిరిగి ఇచ్చారా లేదా అన్నది ఇప్పటికి కూడా తేల్చవలసి ఉంది. అందుకని గతంలో ఇచ్చిన తీర్పును పక్కన రద్దు చేస్తున్నాము. ఇప్పటికైనా ఈ వీళ్ళందరికీ, డిపాజిటర్లందరికీ తిరిగి అవి చేరాయా లేదా సక్రమంగా వాటిని మీరు నివేదించాలి కోర్టుకు, ఆ వివరాలన్నీ కూడా అందించాలి అని చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఇతర వివరాలు కూడా, ఇందులో రిజర్వ్ బ్యాంక్ కూడా భాగస్వామి కావాలి, ఈ ప్రక్రియను పర్యవేక్షించాలి అని కూడా చెప్పింది. అలాగే అంతకుముందు మార్గదర్శికి సంబంధించిన కేసులు, అంటే ఇప్పుడు నడుస్తున్న జగన్ ప్రభుత్వం చేస్తున్న CID తరఫున చేస్తున్న విచారణ, దీని మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జరగకూడదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జరిగితే జగన్ అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రభావితం చేసే అవకాశం ఉంది, కాబట్టి వాటిని తెలంగాణ హైకోర్టులోనే చేయాలి అని యాజమాన్యం చేసిన వాదనను కూడా సుప్రీంకోర్టు ఆమోదించలేదు గతంలో. ఇప్పుడు కూడా వాళ్ళు చెప్పారు, డిపాజిటర్లు అక్కడ కూడా ఉన్నారు కాబట్టి మేము ఆ రాష్ట్రాన్ని కూడా ఇందులో భాగస్వామిని చేస్తున్నాము అని చెప్పారు. నిజంగా ఒక హైకోర్టు ఇచ్చిన తీర్పును ఏదో ఒక పరిభాష కొంచెం తేడాగా ఉన్నప్పటికీ కూడా దాన్ని దాదాపు రద్దు చేస్తూ మళ్ళీ దాన్ని పునఃప్రారంభించి మీరు పునఃపరిశీలించండి అని అత్యున్నత న్యాయస్థానం చెప్పడం ఒక తీవ్రమైన విషయం. అంటే అక్కడ ఏదో లొసుగు ఉంది, ఏదైనా పొరపాటు జరిగే అవకాశం ఉంది అని భావించబట్టే సుప్రీంకోర్టు ఇంత కీలకమైన సంచలనమైన ఉత్తర్వు ఇచ్చిందని మనం చెప్పాలి. ఉండవల్లి అరుణ్ కుమార్ను కూడా ఈ ప్రక్రియలో సహకరించాలి విచారణకు దీనికి అని కూడా చెప్పారు. ఆయన ఎలాగూ ఉత్సాహంగానే సహకరిస్తారు, ఎందుకంటే ఇన్నాళ్లకు మళ్ళీ అది పునఃప్రారంభమైంది. సుప్రీంకోర్టు తన మొర ఆలకించింది, ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా. అలాగే జగన్ మీద ఇతర రాజకీయాలన్నీ ఎలా ఉన్నా ఈ కేసులో మటుకు వాళ్ళ నాన్న చేసిన దాన్ని అతని ప్రభుత్వం కొనసాగించడం కూడా అభినందనీయం. ఇట్లాంటివన్నీ ఆయన చాలాసార్లు ప్రకటనలు చేస్తున్నారు కదా. చాలా కాలం పాటు ఏపీ రాజకీయాల్లో ఉమ్మడిగా ఉన్నప్పుడు, విడిపోయాక ఇప్పుడు కూడా ఒక సంచలనాత్మకమైన కేసుగా ఉంది కదా. ఈ సంచలనాత్మకమైన కేసుకు మరింత సంచలనాత్మకమైన ముగింపులాగా ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి, ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా దేశంలో చాలా రాష్ట్రాల్లో, బెంగాలు, ఒరిస్సా తదితర అనేక రాష్ట్రాల్లో ఈ చిట్ ఫండ్స్కు సంబంధించిన సమస్యలు ఉత్పన్నమైనాయి. అవన్నీ కూడా గాలి కంపెనీలు, ఇదేమో చాలా స్థిరమైందని కొంతమంది వాదించవచ్చు, కానీ చట్టము నిబంధనల్లో అయితే ఆ తేడా ఏమీ పెద్దగా ఉండదు. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ విషయాలను లోతుగా పరిశీలించాలి, అందరికీ అందాయో లేదో చూడాలి అని సుప్రీంకోర్టు చెప్పడం అనేది తప్పకుండా ఆహ్వానించదగింది. ఒకవేళ వీళ్ళు అనవసరంగా ఫిర్యాదు చేస్తూ ఉంటే సంస్థ అక్కడ నిరూపించుకుంటే ఈ వాదనలన్నీ కూడా వీగిపోతాయి. ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా కూడా డిపాజిట్లు సేకరించారు అని చేస్తున్న ఆరోపణ, అది ఒక విధంగా
కోర్టులో విచారణ జరుగుతుండగా చేయటం అన్నది కూడా అభ్యంతరకరమే అవుతుంది. మరి దానికి ఏమైనా ఆధారాలు ఈ క్రమంలో లభిస్తాయా లేదా అన్నది కూడా చూడాల్సి ఉంది. ఏదేమైనా కానీ మార్గదర్శి గురించి జరిగిన చర్చ, ఇంకా కొనసాగుతున్న విచారణ, దాని మీద కొన్ని ఫిర్యాదులు రావటం అన్నది బొత్తిగా నిరాధారం అయితే కాదు, దాంట్లో కొన్ని సాంకేతికమైన అంశాలు, చట్టపరమైన పొరపాట్లు జరిగాయి అన్నది మటుకు సుప్రీంకోర్టు తీర్పుతో అర్థమవుతుంది.